తను డైలీ ఇయర్ సెట్ వాడి మీరు గట్టిగా మాట్లాడి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. మన గురు దంపతులు హృదయపూర్వక పాదాభివందనము. ఈరోజు సత్యం శివం సుందరంలో విదేశీయులు వారి విశ్వాసం గురించి జరుగుతుంది. నిన్న జరిగిన సత్సంగంలో అనేక మంది ఈ విదేశీయులు స్వామి దగ్గరికి ఎలా వచ్చారో అని, ఎల్సీ కోవన్ గురించి, అలాగే జానిస్లాప్ భార్య ఆవిడ ఎలా వచ్చారు, చిన్నప్పుడు ఆమె జరిగిన అనుభవాన్ని మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత కూడా కళ్ళ కట్టినట్టు అలా చూపించారు. తర్వాత ఇంద్రాదేవి గురించి జరుగుతుంది. ఇప్పుడు ఆమె అమెరికా దేశస్తురాలు, రష్యాలో పుట్టింది. మెక్సికో దేశాల మీద యోగాశ్రమం నిర్వహిస్తూ మైసూర్లో ఉండి యోగాభ్యాసం చేసి మన భారతీయ నామధేయమును ఇంద్రాదేవి అని పేరును ధరించి అనేక నగరాల్లో యోగాభ్యాసం చేయటాన్ని పర్యటించుతున్నారు. అక్కడ వరకు అయింది. ఈరోజు 1966 సంవత్సరంలో బాబా ఒక వారం రోజుల పాటు బొంబాయిలో ఉన్న గ్వాలియర్ ప్యాలెస్ నుండి నిత్యము తను అనుగ్రహము కోరు అసంఖ్యాకులైన భక్తులకు దర్శనమిచ్చుచుండెడివారు. సరిగా అదే సమయమున ఇంద్రాదేవి ఆ భవనమునకు కనుచూపు మేరలో నివసించుచుండెడిది. కానీ ఆమె అప్పుడు బాబాను చూచుట తటస్థించలేదు. అయితే తమ సిటీకి వెళ్ళినప్పుడు గ్వాలియర్ ప్యాలెస్ కు పోవు రోడ్డు బాబాను దర్శించుటకు, ప్రసంగములు వినుటకు, భజనలలో పాల్గొనుటకు వచ్చు భక్తులతో కిక్కిరిసియుండి రాకపోకలకు అంతరాయం కలిగించుచుండుట ఆమె గమనించను. తర్వాత సైగాన్ వెళ్లే ముందు ఒక మిత్రుని కలియుటకు గాను మద్రాసులోని దివ్య జ్ఞాన సమాజ ప్రధాన కార్యస్థానమునకు వెళ్ళగా అక్కడ మర్పెంట్ దంపతులను కలుసుకున్నది. బాబా ప్రేమతత్వము, లీలలు, మహిమలు, ప్రబోధలను గురించి ముచ్చటించుకొనుచు వారు ఆనందముతో ఉప్పొంగిరి. ఆమె సైగా నుంచి తిరిగి వచ్చింది. బాబా పిలుపు ఆమెకు స్పష్టముగా వినవచ్చెను. బాబా అవతరణతో అమరత్వము చెందిన ఆ కుగ్రామమునకు వెంటనే బయలుదేరినది. మధ్యలో కేంద్ర మంత్రి డాక్టర్ త్రిగుణసేన్ గారిని కలుసుకున్నది. ఆయన బాబా ఆశీస్సులు అందుకొని అప్పుడే తిరిగి వచ్చుచున్నారు. అక్కడికి వెళ్ళిన ఎడల ఆ ప్రశాంతి నిలయమే గమ్యముగా భావించి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొందురేమోనని శ్రీ త్రిగుణసేని ఇంద్రాదేవిని హెచ్చరించిరి. చివరకు అదే నిజముగా జరిగినది. ఆమె హృదయమును బాబాకు అప్పగించి ఆమె ఎక్కడున్నను, ఏమి చేయుచున్నను, స్వామి మంత్రమునే శ్వాసించుచు, సాయి నామమునే జపించుచు, సాయినే కలయందు గనుచు, సాయి అందే నిమగ్నమైపోయినది. న్యూయార్క్ నివాసి హిల్డా చార్లటన్ అను ఆమె శ్రీలంకలో అనేక సంవత్సరములు గడిపి ఢిల్లీకి వచ్చినది. ఆమె మాతను పూజించి ధ్యానించుటకు ప్రారంభించను. ఒకసారి ఆమెకు షిర్దీ సందర్శించు భాగ్యము కలిగినది. అక్కడకు 500 మైళ్ళ దూరములోనున్న పుట్టపర్తిలో బాబా సజీవ రూపమున దర్శనమిచ్చుచున్నారని తెలిసినది. క్రిందటి అవతారమునకు కార్యక్షేత్రమైన షిర్దీ నుండి బాబా వద్దకు వచ్చిన మరొక విదేశీయుడు నార్వే దేశస్థుడైన ఆల్ఫటీ డెమండ్ జోహాసన్. అతడు బొంబాయి హార్బర్ లో ఒక ముఖ్యమైన షిప్పింగ్ ఏజెన్సీకి అధినేత. అతని విరోధులు అతని వ్యాపారమును పలుకుబడిని చూచి అసూయ చెంది అతనిని మట్టుబెట్టుటకు చేతబడి చేయించిరి. అతని స్నేహితులు ఒక పార్సీ మత గురువు కలిసి అతనిని కష్టముల నుండి రక్షించుటకు షిరిడి తీసుకు వెళ్ళిరి. తరువాత ఆయన అనేక పర్యాయములు షిరిడి సందర్శించెను. 1966 ఫిబ్రవరిలో షిరిడీలో ఉండగా ఒక వింత సంఘటన జరిగెను. సమాధి ఎదుట కూర్చుని ధ్యానించుచుండగా నీలము చొక్కా ధరించిన ఒక పొట్టి వ్యక్తి అతని వీపుపై చరచి, సత్యసాయి బాబాని ఎప్పుడైనా దర్శించితివా అని అడిగాను. ఆల్ఫా ఆ పేరు ఎన్నడూ వినలేదు. ఆ పొట్టి వ్యక్తి అతని చెవిలో భగవంతుడు ఎన్నడైనా మానవ రూపమున అవతరించనన్నచో అది సత్యసాయి బాబాయే అని చెప్పి ఒక లాకెట్టు ఇచ్చెను. అందులో బాబా బొమ్మ అమర్చి ఉన్నది. ఆ వ్యక్తి అంతటితో ఊరుకొనలేదు.
నీవు వారిని మా నీవు వారిని మార్చి 14వ తేదీన బొంబాయిలో చూడవచ్చునని చెప్పి వెళ్ళిపోయెను. భువిలో అవతరించిన దైవమును గూర్చి ఆల్ఫ్ తనకు తెలిసిన వారందరినీ అడిగెను. కొందరు బాబానే ఎరుగమనిరి, మరికొందరు 14వ తేదీన బాబా వచ్చుచున్నట్లే తెలియదనిరి. అసలు జరిగినది ఏమి అనగా, ఆ పొట్టి మనిషి ద్వారా ఆల్ఫ్‌కు తెలిసిన వారము రోజుల తర్వాతనే బాబా బొంబాయి ఆగమన వార్త బొంబాయిలోని సత్యసాయి సేవా సమితికి అందినది. మరి ఆ నీలం చొక్కా వేసుకున్న పొట్టి వ్యక్తి ఎవరో అది బాబాకే తెలుసు. మార్చి 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బాబా బొంబాయి చేరుకున్నారు. 14వ తేదీన గ్వాలియర్ ప్యాలెస్‌లో ఉదయపు భజన సమావేశము వేళ ఆల్ఫ్‌ను గుర్తించినట్లుగా అతని వైపు చూచి బాబా చిరునవ్వు చిందించిరి. ఆ తరువాత బాబాతో లభించిన మొదటి సమాగమంలోనే నీకు జ్ఞాపకమున్నదా? నీపై శత్రువులు చేతబడి చేసినప్పుడు నేను సహాయము చేసితిని అని అడిగి, వ్యాపార రంగములోను, మానసికముగాను అతడు గురైన బాధలను, వాటి నుండి తప్పించుకొనుటకు అతడు పడిన శ్రమలను బాబా కండ్లకు కట్టినట్టుగా వర్ణించి, గుర్తు చేసి, చివరకు ఇక మీదట అన్ని విషయములోనూ నీ యోగక్షేమములను నేను చూచుకొనెదను అనుచు అభయమిచ్చిరి. హాలీవుడ్‌లోను, న్యూయార్క్‌లోను అందరికీ ప్రీతిపాత్రుడగు సుప్రసిద్ధ సినిమా నాటకముల రచయిత ఆర్నాల్డ్ షుల్మన్ వైట్‌ఫీల్డ్‌లో ఒకసారి బాబాను కలిసి అమెరికా తిరిగి వెళ్ళిపోయెను. అతని అనుభవం గురించి అతడు వ్రాసినదిది. ఎట్టి కారణము లేకుండగనే బాబాను గురించి ఒక పుస్తకము వ్రాయవలెనన్న తీవ్రమైన కోరిక కలిగినది. దానిని త్రోసివేయుట నాకేమాత్రము చేత కాలేదు. అతడు పుస్తకము రాసి భారతదేశము వచ్చి బాబాను దర్శించి వచ్చినప్పుడు బాబా అతనిని గదిలోకి పిలిచి, సమయము వచ్చినప్పుడు నా అవసరము కలిగిన వారందరినీ నా దగ్గరకు నేనే పిలుచుకుందును. పుస్తకము రాయు సంకల్పము నీలో కలిగించినది నేనే. ఎందుచేతననగా నీవు నాకు కావలయును. అర్థమైనదా? నీవు నాకు కావలయును. అంతేగాని నీ పుస్తకము కాదని చెప్పిరి. ఆ విధముగా ఎందరెందరో అన్ని వైపుల నుండి బాబా సన్నిధికి చేరెదరు. ఇస్లాపు వలె ఎందరో ఆధ్యాత్మిక సాధనలు చేసిన వారు ఉన్నారు. వారి వారి దేశములలో సంవత్సరాల తరబడి వారి విశ్వాసములను, అవకాశములను అనుసరించి జిజ్ఞాసతో పెద్దలను ఆశ్రయించిన వారు ఉన్నారు. రామకృష్ణ మిషన్, హరే కృష్ణ ఉద్యమము, క్రియాయోగ సమావేశము మొదలైన సంస్థలతో పరిచయము ద్వారా కొందరిలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను రేకెత్తెను. ఆత్మ సంశోధన, ఆత్మ సంయమనము, ఆత్మ పరిజ్ఞానమునందు ఆసక్తి పెరిగెను. ఇట్టి వారు బాబా వద్దకు వచ్చెదరు. కొందరు స్వార్థపరులైన గురువుల బాధలకు గురి అయి భంగపడిన అమాయకులు బాబా వద్దకు వచ్చెదరు. పరస్పర విరుద్ధమైన అభిప్రాయములతో విసుగు చెంది నిరాశతో కొందరు, శాంతి మార్గం అన్వేషించుచు కొందరు బాబా సన్నిధి చేరెదరు. చివరకు వీరందరూ సచ్చిదానంద స్వరూపుడైన చల్లని ప్రభువును, ఆ జ్ఞాన స్వరూపుని అమృతవాణి ద్వారా వారన్వేషించుడు సత్యమును దర్శించి ధన్యులయ్యరు. చెట్టును పూసిన మొగ్గలన్నీ వికసించవు, వికసించిన మొగ్గలన్నీ కాయలు కాయవు, కాయలన్నీ మధురమైన పండ్లుగా మారవు అనుచుందురు బాబా. అదే విధముగా ఎందరో బాబా వద్దకు వచ్చినా వారందరి మానసిక పరిణామ స్థాయి ఒకలా ఉండదు. మిడిమిడి జ్ఞానంతో తృప్తి పడువారు, వాచాలురు, గర్వాంధులు మధ్యలోనే రాలిపోదురు. వారి స్థాయి ఎట్లున్నను బాబా అనుగ్రహ ప్రభావము వారికి చిరస్మరణీయము. లాస్ ఏంజల్స్ లోని ఈస్ట్ వెస్ట్ కల్చర్లో సెంటర్కు చెందిన డాక్టర్ జూడిత్ ఎం టైబర్గ్, నేను పుట్టబర్తికి వచ్చి దాదాపు 3 సంవత్సరములైనది. శ్రీ సత్యసాయి బాబా అనుగ్రహము నాకు లభించినది. నిరంతరము అన్ని రంగములలోనూ వారి యొక్క అనుగ్రహము యొక్క దాఖలా అనుభవపూర్వకముగా గ్రహించుచునే ఉన్నాను అనిరి. నా హృదయము తీవ్రమైన సంక్షోభముతో నిండి ఉండగా నేను బాబా సన్నిధిని చేరితిని. నా వ్యధలన్నీ మాయమైపోగా నేను శాంతచిత్తతను పొందితిని.
వెనుకటి జీవితమునకు ఈ జీవితమునకు సంబంధము లేనంతగా మారిపోతిని అని జాక్ హుకీం జాడే అనే టెహ్రాన్ నివాసి వ్రాసిరి. 10 మాసములుగా ప్రశాంతి నిలయంలో ఉన్న గ్రీన్ తన తన అనుభవంని ఈ విధముగా వ్రాసెను. బాబా నన్ను పిలిచి, "ఇక డాక్టర్ వద్దు, మందులు వద్దు, వాటిని విడిచిపెట్టు. ఇక మీదట నేనే నీ డాక్టర్‌ని" అన్నారు. అప్పటి నుండి వారి అనుగ్రహం యొక్క ప్రభావము అనేక పర్యాయములు ప్రత్యక్షముగా చూచితిని. ఒక రోజున చీకటిలో వచ్చుచుండగా పాదము గతుకునబడి తీవ్రమైన గాయమయ్యెను. బాధతో మూలుగుచుండగా నన్ను నా గదికి తీసుకొని పోయిరి. 2 గంటల తర్వాత పాదం యొక్క స్పర్శ జ్ఞానశక్తి పోయి మొద్దిబారిపోయినది. త్రోపుడు కుర్చీలో కూర్చుని వైట్ ఫీల్డ్ లో జరుగుచున్న భజనకు హాజరైతిని. కొంతసేపైన తర్వాత పాదము వెచ్చగా నుండుట గమనించి తిని. పాదమును భూమిపై మోపితిని. వాపు బాధ తగ్గిపోయి పూర్తిగా నయమయ్యింది. బాబా రచించిన గ్రంథముల ద్వారా, వారి ఉపన్యాసముల ద్వారా, భజనలు, పూజలు, ధ్యానము ద్వారా ఎందరో సంతృప్తిని, మనశ్శాంతిని, ఆత్మవిశ్వాసమును పొందుచున్నారు. అమెరికా పసిఫిక్ తీరం నందు గల శాంతా బార్బారా నుండి జాన్ ఎవర్సోలో నాకు ఈ విధముగా వ్రాసిరి. నా మనసు బాబాపై మళ్ళిన తర్వాత నా గృహాంగణమును బాబా చిత్రపటములతో అలంకరించి తిని. బాబా విభూతి నిరంతరము నా జీవితమున మాధుర్యము నిలుపగలదు. సత్యస్వరూపులైన బాబా మార్గముననే మేము చరించుచు మా ఆనందాశ్రవులతో బాబా పాదపద్మములకు అభిషేకము గావించెదము. బాబా సన్నిధానములో కొన్ని మాసములుండుటకు భారతదేశమునకు వచ్చిన తన విద్యార్థికి న్యూయార్క్ నుండి హిల్డా చార్లెటన్ ఈ విధముగా జాబు వ్రాసినది. అందరూ అన్యోన్య భావంతో సంచరించుట బాబా ఆదర్శము. ఎవరిని ద్వేషించినను బాబాను ద్వేషించినట్లే భావింపుము. ఎందువలననగా అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా బాబా ఉన్నారు. నీ పర్యటనలో బాబా అనుచు భక్తి ప్రదర్శన చేయుచు వారి ప్రబోధలను ఆచరణలో పెట్టని దురదృష్టవంతులు కూడా కనపడెదరు. అందరి హృదయాంతరాళములందలి భావములు, కోరికలు బాబాకు తెలుసును. బాబా ఈ భువిని అవతరించిన దైవము. ఒకప్పుడు హిల్డా చార్లెటన్ నాకు ఒక లేఖలో మా ధ్యాన శిక్షణా కేంద్రములో ధ్యాన సమయమందు బాబా ప్రత్యక్షముగా ఇక్కడ మా మధ్యనే ఉన్నట్లు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక విద్యార్థి బాబా రూపమును గదిలో చూచెను. ఒక విద్యార్థి బాబాను అనంత స్వరూపినిగా దర్శించెను. ధ్యాన సమయమందు కొందరు పట్టలేని ఆనందముతో నవ్వుచుందురు. బాబా వారికి స్వప్నములందు దృశ్యాదృశ్య రూపములందు కనిపించుచుందురు. ఎందరి వ్యాధుల కుదిర్చిరి. ఎందరో విద్యార్థులు మత్తు పదార్థములను, నిద్రమాత్రలను విసర్జించి మనోబలము, చిత్తస్థైర్యము పొందుచున్నారు అని వ్రాసెను. మరొక లేఖలో ఆమె ప్రశాంతి నిలయమున బాబా దివ్య సమక్షమందు గడిపిన మధుర క్షణములు మరుపరాని అనుభవములు. మళ్ళీ అటువంటి అదృష్టం ఎప్పటికో పాశ్చాత్య దేశమునకు తిరిగి వచ్చినప్పటి నుండి బాబా యొక్క సర్వవ్యాపకత్వమును మరింత ధ్రువపరచు నిదర్శనములు, అనుభవములు ఎప్పటికప్పుడు కలుగుచునే ఉన్నవి. నేను ప్రశాంతి నిలయము విడిచిపెట్టుటకు ముందు బాబా నాతో నామాతీతం, రూపాతీతం అనిరి. అవును, సర్వాంతర్యామికి ఒక రూపమా, ఒక నామమా అని వ్రాసెను. ఫ్రాన్స్ దేశమునకు చెందిన డైనా మెర్కెయిర్ తన మిత్రుని వద్ద బాబా చిత్తరువును చూచినది. దాని కింద వైఫ్ హియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అని ఉన్నది. పరిహాసించు ధోరణిలో హూ అన్నది. ఎవరి వ్యక్తి, ఏమి అతని ఉద్దేశ్యము అని నవ్వుకున్నది. కాని బాబాను గూర్చి మరికొందరు చెప్పగా వినిన తర్వాత ఆమెలో కుతూహలము జనించినది. కుతూహలము జిజ్ఞాసగాను, జిజ్ఞాస భక్తిగాను మారినది. ఆమె ఒక సంఘటన గూర్చి వ్రాసింది. ఒకసారి నా భర్తను $300 అడిగి తిని వీలు పడదన్నాడు అతడు. బాబాపై విశ్వాసముంచి ధైర్యముగా నా భర్తతో, నీవు నాకిప్పుడు $300 ఇస్తే బాబా నీకు 10 ఇచ్చును అని ధైర్యముగా అంటిని. $300 నా చేతిలో పడినవి. అదే సాయంత్రము తలవని తలంపుగా అతనికి $3000 లభించినవి. అందరూ ఆశ్చర్యపరిడి.
ఆశ్చర్యపడిరండి ఒక్క నేను తప్ప. శాంతా బార్బారాకు చెందిన మురేలు జేఎం గిల్ బాబాను గూర్చి వ్రాసినది. నేనెప్పుడూ భగవంతునికింత సన్నిహితముగా నిలచి ఉండలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆయన జీసస్ క్రీస్తే. ఒక్కసారి చూడగానే మనమెవరమో, ఎందుకొరకు వారి చెంత చేరుచున్నామో మనము నోరు తెరవక ముందే వారు తెలుసుకొనెదరు. ఆయన కరుణామూర్తి కాబట్టి మనము చిన్నబుచ్చుకోకుండా మనల్ని గురించి తెలిసినదంతా బయట పెట్టరు. భక్తురాలైన ఒక జర్మనీ వనిత బాబా నిర్మలమూర్తి, ప్రేమ స్వరూపులు అని అభివర్ణించినట్లు హోవార్డో మర్పెట్ చెప్పిరి. అతనికి ఇట్లు వ్రాసినది: అలనాటి పరిపూర్ణ వైభవముతో జీసస్ క్రీస్తే సత్యసాయి బాబాగా అవతరించినట్లు నా విశ్వాసము రాను రాను దృఢమగుచున్నది. జాన్ స్కైలర్ తన మానసిక సంఘర్షణను తన జాబులో ఇట్లు వివరించిరి: 41 సంవత్సరంలో జటిలమైన సమస్యలతో నిరాశ నిస్పృహలను అనుభవించిన నాకు మానవ రూపమున అవతరించిన పరమాత్మను దర్శించినప్పుడు పొందిన ఆనందము నే చందమును వర్ణించగలను. పరస్పర సంబంధ బాంధవ్యముల ద్వారా అనేక రకములైన ప్రేమను రుచిసూచితిని. ఇవి అన్ని కలిసిన బాబా ప్రేమకు సాటి రావు. అది దివ్య ప్రేమ. 1970 డిసెంబరు 9వ తేదీన అన్నాలీసా, ఇంద్రాదేవి, నేను కలిసి బాబా ఆదేశానుసారము అద్భుతమైన ఫామ్ జీసస్ క్యాథలిక్ కెథెడ్రల్కు వెళ్ళితిమి. ఇది గోవాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి స్థలము. జీసస్ అనంత ప్రేమామృతము నాపై వర్షించింది. ఆ కరుణామూర్తి ప్రతిమ ముందు మోకరిల్లితిని. ఎన్నో సంవత్సరములుగా జీసస్ చూపిన త్రోవని అనుసరించిన క్రైస్తవ మతస్థుడను. ఇప్పుడు నా హృదయము పూర్తిగా సత్యసాయి బాబా వశమై ఉన్నది. జీసస్, ఏమిటిది? నేను 2 ప్రభువులను సేవించుచున్నానా? ఇటువంటి జరుగుటకు వీలు లేదని నీవు సెలవిచ్చితివి. బాబా కూడా అదే చెప్పుచున్నారు. నేను నిన్ను ప్రేమించుచున్నట్లు నీకు తెలియను. అయినా నా హృదయమంతా బాబామయమై ఉన్నది. నన్ను ఈ మానసిక సంఘర్షణ నుండి కాపాడు తండ్రి అని ప్రార్థించితిని. ఇంతలో బాబా పాశ్చాత్య భక్తులతో మాట్లాడుచున్న ఒకానొక దినము తటాలన స్ఫురణకు వచ్చెను. జీసస్ను గురించి బాబా మాట్లాడినప్పుడు అనువాదకుడు మీ జీసస్ అను మాటలతో ప్రారంభించగా బాబా అడ్డు తగిలి మీ జీసస్ కాదు, మన జీసస్ అని సవరించిరి. ఆ క్షణమున జీసస్సే నన్ను బాబా వద్దకు పంపెనేమోనని భావించితిని. రాను రాను బాబా ప్రబోధలకు మూలాధారమైన విశ్వమానవ సౌభ్రాతృత్వము, సేవా తత్పరత, ప్రేమ, నమ్రత, భక్తి అని గ్రహించగా బాబాయే జీసస్, జీసస్సే బాబా అను భావము మనసునందు దృఢపడసాగాను. ఒక్కొక్కప్పుడు నా మనసున అనేక సందేహ ప్రభంజనములు లేచుచుండెను. అయినను అంతరాళము నుండి ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతి స్రవంతి అయి మనసును ముంచెత్తుచుండెను. అంతా బాగానే ఉన్నది అనే భావము కలుగుచుండెను. ఆనాడు జీసస్ విగ్రహము ముందు మోకరిల్లిన తర్వాత దివ్యమైన ప్రశాంతి నన్ను ఆవరించినది. ప్రేమ భరితమైన హృదయముతో కెథెడ్రల్ నుండి బయటికి వచ్చి తిని సాయిబాబా మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే గ్రంథములో దాని రచయిత హోవార్డ్ మర్ఫెట్ అను అనుభూతులన్నిట్లు వివరించను. సాయిబాబాకు క్రీస్తుకు ఎన్నో పోలికలు ఉన్నవి. మహిమలను చూపుటలోనే కాదు, బోధనా పద్ధతి యందు కూడా ఈ సారూప్యత కానవచ్చును. బాబా మానవుని ఊహకు అతీతులు. ప్రకృతిపై వారికి గల అధికారము వారి మహిమల ద్వారా విదితమగును. వారి సర్వవ్యాపకత, సర్వజ్ఞత, ఆతత్రాణ పరాయణత, అన్నింటికీ మించిన వారి నిస్వార్థ ప్రేమ క్రీస్తు వంటి వారి దివ్యత్వం నాకు తార్కాణము. రెవల్యూషన్ ఆఫ్ సెయింట్ జాన్ ది డివైన్ అను గ్రంథమును 7 పాశ్చాత్యులు ఒక సాయంత్రము పఠించుచు వ్యాఖ్యానించుకొను సమయమున వారితో నేను కూడా అక్కడ ఉండుట సంభవించినది. ఎడ్గార్ కేసి మహాశయుడు పవిత్ర బైబిల్ గ్రంథమునకు రాసిన బృహత్ వ్యాఖ్యానమును వారు కూలంకషముగా అధ్యయనము చేసి ఉండుట వలన అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయములను కూడా అవగాహన చేసుకోగల సమర్థులు వారు. అందులో కొందరు
తమ సహజ జ్ఞానమును పురస్కరించుకొని బాబా అవతారమును గురించి వ్యాఖ్యానము చేయుచు క్రీస్తుకు బాబాకు మధ్య ఉన్న పోలికలను గమనించుచుండిరి. ఆ గ్రంథములో న్యూ జెరూసలేం నగరము ఇట్లు వర్ణించబడినది. అచ్చట ఆలయము లేదు, ఎందువలననగా సర్వశక్తి సమన్వితుడైన భగవంతుడే అచ్చట ఆలయము. అక్కడ తిరస్కారమునకు దుర్మార్గమునకు చోటు లేదు. సమస్త జాతుల ప్రజలు ఈ నగర కీర్తి వైభవములను పెంపొందించగలరు. ఆధ్యాత్మిక దాహమున్న ప్రతి వ్యక్తి ఇచ్చట అమృతమును గ్రోలవచ్చును. ఈ వర్ణన యందు ప్రశాంతి నిలయము పోలికలు వారికి స్ఫురించినవి. బాబా దర్శనార్థమై అరుదెంచిన అమెరికన్లతో మీలో చాలా మందికి తల్లి ప్రేమ తెలియకుండాటచే మీరు నా వద్దకు వచ్చుచుందరని బాబా అనిరి. వారిలో ఒకరు రాసిన గేయము బాబా చేతుల ఆ సమయమున ఉన్నది. ఓ మాత కారుణ్యమూర్తి, నీలో ఐక్యము కాగలుటకు అవసరమైన జ్ఞానమును మాకు ప్రసాదింపుము అని అందలి అర్థము. జీవిత పరమార్థము కొరకు అన్వేషణ సలుపు వారందరూ వాస్తవమునకు పసివారే. అటువంటి వారిని సత్యపదమున ప్రవేశపెట్టి గమ్యమును చేర్చి ఉద్ధరించు ప్రేమమూర్తయే నిజమైన మాతృదేవత. సుప్రసిద్ధ ఆంధ్ర పండితులు, కవి, తత్వజ్ఞాని అయిన వేలూరు శివరామ శాస్త్రి గారు బాబా సన్నిధానంలో పెక్కు సంవత్సరములు గడిపిరి. ఈ విశ్వమందలి సమస్త జనులు తమ పిల్లలపై చూపు ప్రేమను త్రాసులో ఒకవైపునను, దీనులు దుర్బలులు వ్యధితులపై బాబా వర్షించు ప్రేమను మరొక వైపును ఉంచి తూచిన ఎడల బాబా ప్రేమ ఉంచిన పళ్ళెం అత్యధిక భారముతో కృంగుట తథ్యం అని శ్రీ శివరామ శాస్త్రి గారు బాబా వారి అపార ప్రేమను గురించి వర్ణించిరి. క్రీస్తు ఇతరుల పాపముల శిక్షను తానే భరించిన త్యాగమూర్తి. బాబా ఇతరుల బాధలను తానే స్వయముగా స్వీకరించిన అనేక దృష్టాంతములున్నవి. 1970 క్రిస్మస్ పండుగ రోజున ఎపెండిసైటిస్ బాధ భరించజాలని ఒక భక్తుని బాధను తానే భరించి అతనికి ఉపశమనము కలిగించిన ఆ సంఘటన గురించి బొంబాయి బహిరంగ సభలో బాబా ఇట్లు వివరించిరి. సమస్తము నాకు అర్పించి నన్ను శరణు వేడిన భక్తుల బాధలను స్వీకరించుట నా కర్తవ్యము. నాకు బాధ లేదు. నా కర్తవ్యమును నిర్వర్తించుటలో నేను అనుభవించు బాధ నాకు ఆనందదాయకమైనది. ఆ పరిస్థితిలో నా బాధను చూచి మీరు బాధ ఆ పరిస్థితిలో నా బాధను చూచి మీరు బాధ పడకూడదు. తన యందు విశ్వాసము చూపిన వారి కొరకు క్రీస్తు తన ప్రాణమునే త్యాగము చేసెను. సేవా ధర్మమే భగవత్ స్వరూపము. త్యాగమే ప్రేమకు పరాకాష్ట. అదే దైవము. ఈ సత్యమును బోధించుటకై క్రీస్తు తన జీవితము అంకితము చేసుకొనెను. మీరు పాపులతో కూర్చుని ఎందుకు భుజించితిరి అని కొందరు క్రీస్తును అడుగగా ఆయన, నేను పాపుల కొరకే వచ్చియుంటిని. ఆరోగ్యవంతునికి వైద్యుని అవసరం ఏమియుండును అని సమాధానం ఇచ్చెను. అదే విధముగా అధర్మ మార్గమున సంచరించు వారిని సంస్కరించుటకే బాబా అవతరించినది. ఆరోగ్యవంతులుగా నుండుటకు వైద్యుని సలహాలను మీరెట్లు పాటించెదరో నా అనుగ్రహము పొందుటకు నా సలహాను పాటించి నిర్మల చిత్తులై వర్తించవలెను అని బాబా ప్రవచించుతుందురు. సాధువులైన గొర్రె పిల్లలు క్రూర మృగముల మధ్య సంచరించుట వలె మానవులు ఇంద్రియ భోగములను దుష్ట శక్తుల కెరకాకుండా జీవించుట కష్టము. ఈ దుష్ట శక్తులను ఎదురించుటకు సదా భగవన్నామ స్మరణయే మానవునికి రక్షయని బాబా నుడువుదురు. ఇక్కడ మీరు పొందిన దివ్యానుభూతిని మీ హృదయములో పదిలపరుచుకుని ఈ ఆనంద శాంతులను ఇతరులకు కూడా పంచుడు. అందరూ నా అనుగ్రహంనకు పాత్రులే. అందరూ నా వారే. అందరినీ కాపాడుటకే నేను వచ్చినది అని బాబా చెప్పుచుందురు. కెనడా ప్రధానికి సోదరుడైన ఎం తోర్ధో సతీ సమేతముగా కెనడా రాయబారిని వెంటబెట్టుకుని పుట్టపర్తి వచ్చినప్పుడు బాబా క్రీస్తు రూపము గల సిలువను ఒక దానిని అక్కడే సృష్టించి ఆయనకు ప్రసాదించెను. టాక్సానియాలోని గోరోకు తాము వెళ్ళినప్పుడు ఆ విమానమును నడిపిన బ్రిటిష్ పైలట్ కు బాబా అందమైన సిలువను సృష్టించి ఇవ్వగా అతడు పూర్తిగా సంతోషించినట్లు కనబడలేదు. సర్వజ్ఞులైన బాబా మందహాసముతో నీకు కావలసినది ఇదిగో అనుచు హస్తచాలనముతో తన చిత్రం ఒకటి సృష్టించి ఇవ్వగానే
అతని ముఖము ప్రఫుల్లమయ్యెను. అచంచలము ప్రగాఢము అయిన విశ్వాసము గల భక్తులు బాబా కరుణా కటాక్షములకు పాత్రులగుదురు. తమ రూపనామములనే ఆరాధించవలెనని బాబా ఎప్పుడూ చెప్పరు. ధర్మవర్తనులై నిర్మల చిత్తముతో ప్రేమ భావముతో ఏ రూపనామములు ఆరాధించినను బాబా అనుగ్రహమునకు పాత్రులగుదురు. అనుభవము ద్వారా ఈ సత్యమును భక్తులు గ్రహించగలరు. న్యూయార్క్ వాస్తవ్యుడు జాన్ మొఫిట్ కొన్ని సంవత్సరములుగా రామకృష్ణ మిషన్‌తో సన్నిహిత సంబంధం ఉన్నవాడు. ఆయన ప్రశాంతి నిలయములో బాబాను కలిసిన తర్వాత ఈ విధముగా వ్రాసిరి: గంభీరముగాను, సుస్పష్టముగాను అలరారు వారి మృదు మధుర వాక్కులను నేనెప్పటికినీ మరువజాలను. శ్రీ రామకృష్ణ పరమహంస పాదముల చెంత కూర్చున్నట్లుగా నాకు అనుభూతి కలిగినది. ఆ సుందర రూపము, మధుర మందహాసము వర్షించిన ప్రేమామృతమును నా హృదయమున నింపుకొంటిని. వారి దర్శనమునకు మరొకసారి వచ్చినట్లుగా ఆశీర్వదించమని కోరితిని. ఇక్కడికి రావలసిన అవసరం లేదు. నేను ఎల్లప్పుడూ నీ హృదయవాసినే నీలోనే ఉందునని అన్నారు. క్రీస్తు క్రైస్తవ మతము యొక్క అవధులను దాటి మనకు అగుపించును అనడి మాటల యందలి సత్యమునకు బాబాయే నిదర్శనము. అన్ని మతములు వారికి సమ్మతమే. ఇంతకు ముందు రామకృష్ణ పరమహంస, ఈనాడు బాబా నా మనసునిప్పుడు నిర్మలమైనది, నా సందేహములన్నీ తీరినవి, వారి సంకల్పానుసారము నేను నడుచుకొనదలిచితిని. తమ భక్తుల ఆధ్యాత్మిక జిజ్ఞాస అనుభవములు, వారు చేసిన సాధనలు, వారు పొందిన ఉపదేశములు వారు చెప్పనవసరము లేకుండానే బాబాకు తెలియను. ఒక అమెరికన్ యువకుడు బాబా ఎడల తనకు గల భక్తి శ్రద్ధలను గురించి మితిమీరి పొగడుకొనుచుండెను. బాబా అతనితో, మీ గురువు బెంగుళూరులో ఉన్నారు, అక్కడికి వెళ్ళు అని మందహాసముతో పలికిరి. లేదు, నా గురువు నా కంటెదుటనే ఉన్నాడు అని అతడు వాదించెను. అంత బాబా యువకుడు కొంతకాలము క్రితము శ్రీ మహేష్ యోగి వద్ద ధ్యాన విధాన అభ్యసించననియు, ఆ సమయమున మహేష్ యోగి బెంగుళూరులోనే ఉన్నందున అట్లంటననియు చెప్పగా బాబా సర్వజ్ఞతకు ఆ యువకుడు ఆశ్చర్యచకితుడయ్యను. సాయిబాబా దీనదయాళో, నీవే తల్లివి, నీవే సోదరుడవు, నీవే సోదరివి, నీవే సమస్తము అను భావము వచ్చు పల్లవితో పాశ్చాత్య దేశ భక్తులు ఆంగ్లమును రచించిన పాటను ఒకే రాగవరుసలో వారి వారి దేశములలో బృందగానము చేసుకొనిదరు. బాబాయే అన్ని అవతారములని బాబా భక్తుల ప్రగాఢ విశ్వాసము. బాబాయే రాముడు, కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు, శంకరుడు, గౌరాంగుడు, రామకృష్ణ పరమహంస, జోరాస్టర్. బాబాలో ఈ అవతార పురుషులను ఎందరో దర్శించిరి. సుఖ ప్రయాణములకు, వసతి సదుపాయములకు అలవాటు పడిన వారు పుట్టపర్తి వచ్చినప్పుడు ఇబ్బందులకు గురి కావలసి వచ్చును. వారికి కావలసిన వసతి సౌకర్యములు, అనుకూల ఆహారము, ప్రయాణ సదుపాయములు లభించకపోయినప్పటికీ అట్టి ఇబ్బందులకు లెక్క చేయక బాబా దర్శన స్పర్శన సంభాషణల కొరకు పరితపించుచుందురు. వారి దర్శనముతో సారూప్య, సామీప్య, సాలోక్య సిద్ధి కలిగి అసౌకర్యముల మాటయే మరిచెదరు. ఇంత ప్రేమతో, కరుణతో బాబా మమ్మల్ని ఆదరించి చూచుట మాకెంతటి భాగ్యమో ఎలా వర్ణించగలను అనుచున్నది శ్రీమతి మైకేల్ సూల్జ్. బాబా యొక్క పరిపూర్ణ ప్రేమామృతము గ్రోలవలెనన్నా వారికి సంపూర్ణ శరణాగతుడే చరించవలెను. శ్రీరామచంద్రునికి హనుమంతుడి వలె సంపూర్ణ శరణాగతితో బాబాను ఆరాధించి వారి యందే లీనమైపోవునట్లు అనుగ్రహించమని నేను నిత్యము ప్రార్థనలు జరుపుచుందును అన్నాడు ఎన్డి పూయర్. ప్రశాంతి నిలయమును గురించి వర్ణించుచు ఆ స్థలమున మనకెదురగు అంతరాయములు, అసౌకర్యములు, ప్రకృతి ప్రాతికూల్యత బాబా అపార ప్రేమతో మాయమైపోవును అని గేబ్రియోలా స్టేయర్ వ్రాసెను. నేను బుద్భుదమును నన్ను నీ అనుగ్రహముతో మహాంబుదితో చేర్చి మహాంబుదిగా మార్చుము ప్రభు అని జార్జీనియా ప్రార్థించున్నట్లు చెప్పాను. మైకెల్ మెల్విస్ ఇట్లు వ్రాసెను: ఇచ్చట ప్రేమకు అవధులు లేవు, సంకుచిత్వమునకు తావులేని పవిత్ర స్థానమిది. ఈ వాతావరణమందు మాయ పటాపంచలై ఆత్మజ్ఞానము భాషించును.
బాబా జగజ్జనని నీ చెంతకు చేర్చుకొని చిరశాంతిని ప్రసాదించి అని ప్రార్థించుచుందును. గత జీవితానికి స్వస్తి చెప్పి రామన్ గా పేరు మార్చుకున్న మరొక సాధకుడు ఈ విధముగా వ్రాసెను. ఆత్మోన్నత సాధన కొరకు బాబా అనుగ్రహముతో ఆధ్యాత్మిక పదములో పురోగమించుటకు మాలో పెక్కు మంది ఇక్కడికి వచ్చుచుందుము. మా చిత్తస్థైర్యమును పరిశీలించుటకు బాబా మాకెన్నో పరీక్షలు పెట్టుదురు. మా వైపు చూడరు, మమ్మల్ని పలకరించరు. మాకు ఇటు అటు ఉన్న వారిని మందహాసముతో పలకరించుచు, చేతితో చరచుచు, పరవశింపచేసి మేమచ్చట ఉన్నది గమనించినట్లు ప్రవర్తించదు. మా వైపు తప్ప వారి అనుగ్రహ దృష్టి అన్ని వైపులా ప్రసరించును. ఇట్లి కొన్ని వారములు గడుచును. దానితో మాలోని అహంకారము అణగారిపోవును. పరితాపముతో మా హృదయములు చాలనమగును. అంత వారే తమంత తాముగా కటాక్ష వీక్షమును సారించి మందస్మిత వదనముతో పలుకరించెదరు. ఆ మధురానుభూతి కొన్ని వారములట్లే హృదయముల నిలిచిపోవును. ఆ మందహాస వీక్షణతో సన్నిహిత భావము కలుగును. ఆనందాతిరేకము వలన మాకు కన్నీరు జాలువారును. నిరుత్సాహము మాటుమాయ మగును. ఆ మధుర మందహాసములో మాలో కలిగిన భావములు, మా బలహీనతలు, మాలో వచ్చిన పరివర్తనలు మారు గ్రహించి మా గతాన్ని క్షమించి మమ్మ అనుగ్రహించినట్లు స్ఫురించు. జనరల్ గా 2 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేస్తాం. సాయిరామ్ అండి. ఇవన్నీ కూడా స్వామి యొక్క అన్ని మీకు ఏమేం కావాలో మీరు ఎప్పుడు నేను పిలిస్తేనే వస్తానని చెప్తారు. మీకు ఎప్పుడు ఏది అందాలో మీకు ఏమేం కావాలో అన్ని నాకు తెలుసు అని చెప్తూ ఉంటారు. అలానే స్వామి యొక్క ఆనందం కోసం వాళ్ళందరూ శాంతి సౌఖ్యాల కోసమే స్వామి దగ్గరికి వచ్చి ఆనందాన్ని పొందటము, స్వామి చెప్పిన మార్గాన్ని ఆచరిస్తే మీకు అందరికీ ఆనందంగానే ఉంటుందని ఈ యొక్క సారాంశం అంతా చెప్పారు స్వామి. సాయిరామ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయిరామ్. సాయిరామ్ అండి. చాలా విషయాలు ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ విషయాలు. కొన్ని రోజులు చెప్పొచ్చు, ఈ 10 పేజీల మీద కొన్ని రోజులు సత్సంగం చెప్పొచ్చు. అంటే పాశ్చాత్య అనుభవాలు ఎలా ఉంటే జస్ట్ రికలెక్ట్ చేసుకున్నాం. అంటే వేగంగా చదివిందంటే అమ్మాయి చదవాలి, అలానే చదివింది. అమ్మాయి లాస్ట్ టైం ఎలా ఎటువంటి పరిస్థితిలో చదివిందో నాకు తెలుసు. ఎవరింట్లో వాళ్ళకి ఎవరికో ఇంట్లో సిక్కుగా ఉంటే చదివింది అనుకుంటా పద్మ లాస్ట్ టైం. ఒకసారి వీడు చెప్పిన అంశాలు కొన్ని ముఖ్యమైన విషయాలు పునశ్చరణ చేసుకుని బహుశా అదే సత్సంగం అవుతుంది, నా చేతిలో లేదు. ఒక మహనీయుడు, ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన అడుగుతాడు, మనం ఎన్నిసార్లు పోయాం పుట్టపర్తి చూడండి. నువ్వు అక్కడికి పోతున్నావు, అక్కడికి వెళ్ళని ఎడల ఆ ప్రశాంతి నిలయమే గమ్యముగా భావించి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందురేమో. బీ కేర్ఫుల్. ఎన్నిసార్లు వెళ్ళాం? నేనైతే 100 సార్లు పోయాం. ఇంకొక మాట, భగవంతుడు ఎన్నడైనా మానవ రూపం అవతరించనన్నట్టు అది సత్యసాయి బాబాయే. యూ కెన్ సీ హిమ్ ఆన్ March 14th. బొంబాయి వాళ్ళు కూడా తెలియదు. యోగక్షేమం మహామ్యహం అన్నాడు అనన్యాశ్చింతయంతో. ఇక మీదట అన్ని విషయములలోనూ నీ యోగ, ఇది ఆయనకు ఒక్కడికే ఇచ్చిన అభయం కాదు. ఎప్పుడు చివరిలో చెప్పింది రామచంద్రమూర్తికి హనుమంతుడు ఏ విధంగా అయితే సంపూర్ణ శరణాగతి అయ్యాడు, ఆ మాట కూడా అక్కడ చివరిలో వచ్చింది 71 పేజీలో. ఇంకొక భక్తుడితో అడిగాడు, సమయం వచ్చినప్పుడు నా అవసరం కలిగిన వారందరినీ నా దగ్గరికి నేనే పిలుచుకుందును. పుస్తకం రాయటం జస్ట్ ఒక సంకల్పం, ఐ క్రియేటెడ్. అది మిషన్. ఐ డోంట్ వాంట్ బుక్, ఐ వాంట్ యూ. ఐ డోంట్ వాంట్ మనీ, ఐ వాంట్ యూ.
అన్నారు స్వామి. అమెరికా డబ్బులు వద్దు, నువ్వురా. ఎవరెవరు వస్తుంటారు స్వామి దగ్గరికి? స్వార్థపరులు లేని గురువుల బాధలకు గురి అయి భంగపడిన అమాయకులు బాబా వద్దకు వచ్చేదరు. నిరాశ నిస్పృహతో శాంతి మార్గం అన్వేషించి కొందరు బాబా తన దిస్ ఇస్ మచ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొకళ్ళు అన్నారు, నా హృదయం తీవ్రమైన సంక్షోభంతో నిండి ఉండగా నేను బాబా సన్నిధిని చేరితిని. నా వెదలన్నీ మాయమైపోయిగా నేను శాంతి చిత్తం. ఎంతమంది? ఒకళ్ళ? మన గ్రూప్ లోనే అన్నారు, మననే అంది ఒక ఆవిడ, రాంప్రసాద్. వెనుకటి జీవితమునకు ఈ జీవిత సంబంధం లేకుండా మారిపోతుంది, ఒక స్త్రీమూర్తి అన్నమాట. ఇంకొకరితో ఉన్నారు, నీకు గురించి ఐఎమ్ ద డాక్టర్. ఇంకో స్త్రీమూర్తి అంది, అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా బాబా ఉన్నారు. అందుకే అందరి హృదయాంతరాల ముందే భావములు కోరికలకు బాబా తెలుసు. బాబా ఈ భూమి అవతరించిన దైవం. ఇవన్నీ పాశ్చాత్యులు చెప్పిన మాటలు, ఇండియాలో పుట్టినోళ్ళు కాదు. ఇండియాలో పుట్టిన ఆయన ఏమన్నాడు తర్వాత చూద్దాం. శ్రీకృష్ణ తులాభారం లాగా. స్వామి అంటే ఎవరు? నామాతీతము, రూపాతీతము. మూడు పదాలు వాడారు. ముందు కుతూహలం ఉంటుంది, ఆ కుతూహలం జిజ్ఞాసగా మారుతుంది, జిజ్ఞాస భక్తిగా మారింది. ఒకరికి జస్ట్ చూడాలని కోరిక, అది జిజ్ఞాస అయింది, జిజ్ఞాస భక్తిగా మారింది. ఇంకొక స్త్రీమూర్తి అంది, ఆయనే జీసస్ క్రిస్ట్. ఒక్కసారి చూడగానే మనం ఎవరమో, ఎందుకొరకు వారి చింతకు చేరుకున్నామో, మనము నోరు తెరవకముందే వారు తెలుసుకునేదరు. ఆయన కరుణామూర్తి కాబట్టి మనం చిన్న బతుకోకుండా మనల్ని గురించి తెలిసిందంతా బయట పెట్టారు. ఇంకొకళ్ళు అన్నారు, జర్మనీ, జీసస్ క్రిస్తే సత్యసాయిబాబాగా అవతరించిన నా విశ్వాసము రాను రాను దృఢమగుతున్నది. ఆయన కాన్ఫ్లిక్ట్, జీసస్ సత్యసాయిబాబా ఎవరో. గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరములుగా జీసస్ చూపిన తోవనే అనుసరించిన క్రైస్తవ మతస్థులను ఇప్పుడు నా హృదయం పూర్తిగా సత్యసాయిబాబా వశమైనది. మనం కూడా జాగ్రత్తగా అనాలి. మీ జీసస్ అనకూడదు, మన జీసస్ అని స్వామి సరిదిద్దారు. ఇంతమందికి ఇన్ని రకాల ఇప్పటికి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాము, 10 స్టేట్మెంట్స్ అయ్యాము, 10 డివోటీస్. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు కారణము? ఎందుకు ప్రభావితమైనరు? ఎందుకు ఆకర్షింపబడినారు? బాబా ప్రబోధుల, అంతకుముందు చాలా మంది ప్రబోధులు విని ఉండొచ్చు వారు. అట్టి ప్రబోధులకు బేస్ విశ్వమాన సౌభ్రాతత్వము, సేవా తత్పరత, ప్రేమ, నమ్రత, భక్తి. These are the basic principles that all the 140, 150 countries devotees coming to పుట్టపర్తి. ఇంకొక ఆయన అన్నాడు, బాబా మానవుని ఊహకు అతీతులు. మరి అక్కడ ఏం కడుతున్నావు? టెంపులా కాదు, చర్చా కాదు, మసీదా కాదు, పగోడనా కాదు, ఏమిది? ఎవ్వడికి ఏమనుకుంటే అది. ప్రశాంతి నేను గట్టి అమ్ముతా అన్నమాట. అతడు ఆలయము లేదు, ఎందుకనగా సర్వశక్తి సమన్వయతను భగవంతుడే అతడు ఆలయము. సమస్త జాతుల ప్రజలు ఈ నగర కీర్తి వైభవం పెంపొందించగలరు. ఆధ్యాత్మిక దాహముని ప్రతి వ్యక్తి ఇతడ అమృతం గోలబచ్చను. దిస్ ఈజ్ ప్రశాంతిని. ఇంకొకళ్ళు అంటే ఎలా పెరుగుతుంటారు అంటే, మీలో చాలా మందికి తల్లి ప్రేమ తెలియకుండానే మీరు నా వద్దకు వచ్చుతుందరు అన్నారు స్వామి. అందరూ పసివారే అన్నారు. పసివాళ్ళం స్వామి ముందు. ఇప్పుడు అద్భుతమైన కవి, మన ఆంధ్ర రాష్ట్రం వాడు, తత్వజ్ఞాని వేలూరు శివరామ శ్రీకృష్ణ రాయవారం అన్నమాట. ఈ విశ్వమందలి సమస్త జనులు తమ పిల్లలపై చూపు ప్రేమను త్రాసులో ఒకవైపునను,
దీనులు దుర్భరులు వెరుతులపై బాబా వర్షించు ప్రేమను మరొక వైపునను ఉంచి తూచిన ఎడల బాబా ప్రేమ ఉంచిన పళ్ళెము అత్యధిక భారంతో కుంగుట తథ్యము. కంపారిజన్. క్రీస్తు ఇతరుల పాపముల శిక్షను తానే భరించిన త్యాగమూర్తి. బాబా ఇతరుల బాధలు తానే స్వయముగా స్వీకరించిన. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దే, సో మెనీ ఇన్సిడెంట్, నాట్ ఎగ్జాంపుల్. ఎందుకుట? సమస్తము నాకు అర్పించిన శరణు వేడిన భక్తుల బాధలు స్వీకరించడం నా కర్తవ్యము. నాకు బాధ లేదు, నా కర్తవ్యం నిర్వర్తించడంలో నేను అనుభవించే బాధ నాకు ఆనందదాయక. నన్ను చూసి మీరు బాధపడకండి అన్నారు స్వామి. సేవా ధర్మమే భగత్ స్వరూపం, త్యాగమే ప్రేమకు పరాకాష్ట, అదే దైవము. పర్దిస్పరు ఈ సత్యాన్ని బోధించడమే క్రీస్తు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇంకొకళ్ళు అన్నట్ట, మీరు పాపలతో కూర్చొని ఎందుకు పూజించి అంటే, నేను పాపుల కొరకే వచ్చి ఉంటుని. ఆరోగ్యవంతునికి వైద్యం అవసరం ఏముండేను? ఆరోగ్యవంతులుగా ఉండునని వైద్యం సలహా మీరు ఎట్లు పాటించేదరో, నా అనుగ్రహం పొందుకు నా సలహాను పాటించి నిర్మల చిత్తులేవని. యేసుక్రీస్తు బొమ్మిస్తే నాటి సాడిపోయాడు, సాయిబాబా ఫోటో ఇస్తే ఆనందపడ్డట. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇట్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. తన రూపనామల్ని ఆరాధించమని బాబా ఎప్పుడు చెప్పరు. సాయి సాయి అనమల్లా, నువ్వు ఏదన్నా ఆయనకే చెందుతుంది. మరోసారి వస్తానంటే ఇక్కడికి ఎందుకు? ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను ఎల్లప్పుడూ నీ హృదయ నివాసమే నీలో ఉందును అన్నారు స్వామి చాలా మంది భక్తులు. అని పుట్టపతి పోవద్దని చెప్పటం కాదు, అవకాశం మనకు వీళ్ళు చేసుకుని పోవాలి. వీళ్ళు చూసుకుని వస్తారంటే వీళ్ళు చూసుకొని కాదు, వీళ్ళు చేసుకుని అన్నారు విఎస్ఆర్ మూర్తి గారు. ఇందాక చెప్పాను కదా, రామచంద్ర హనుమంతుడు టోటల్ సరెండర్ అయిపోతే మన ప్రేయర్స్ ఆయనకు అందుతాయి. ఒక స్త్రీమూర్తి అంది, మనదంతా బుద్ధిబుద్ధ జీవితం గాలిబుడుగా, ఎప్పుడు తప్పమంటామో తెలియదు. ఈ కాస్తకే మనం ఆగం. నేను బుద్ధిబుద్ధవును, నన్ను మహాబుద్ధిగా మార్చు అని ఒక ప్రేయర్. ఒక స్త్రీమూర్తి అంది, ఇతర ప్రేమకు అవధులు లేవు. ఎస్, సంకుచితంకు తావు లేదు. బాబా జగత్ జనని. ఎస్, ఈ గాయత్రి మాత టు. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, దట్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాడు చూడలేదు. రిటర్న్ జర్నీ అయిపోయే రోజు వచ్చింది, అందరు బ్యాచ్ శిష్యులతో సహా ధర్మంలో వెళ్ళిపోయాడు. ఇంకా గంట 2 గంటలు ఉంటే బర్మా వెయిటింగ్ హాల్ లో కూర్చున్నారు. అరౌండ్ 7 o'clock, 9 o'clock, 9:30 రిటర్న్ టైం. వారణాసి అది హృషికేశ్కు పోవాలి వాళ్ళు. అప్పుడు బాబా స్వామి స్టూడెంట్ కార్ ఇచ్చిపోయి, నువ్వు పోయి తీసుకురాపోనంట. 7 అయింది. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా ఇప్పుడు ధర్మవరంకి 1 hour 40 kilometers, 40 నిమిషాలు, గంట ప్రయాణం కారు. సరే పోయాడు. మొత్తం గంటలు 8 పోగానే బాబా, నేను రావడం ఏంటి, మనోళ్ళకి అక్కడ ఉంటే నేను పలకరించలేదు, అదంతా నాకు తెలియదు సార్, స్వామిని తీసుకురమ్మన్నారు. నైజాంతా నేను రాని మమ్మల్ని పట్టించుకోలేదు, అసలు మా వంక చూడని మేము ఎందుకు రావాలి సార్, నాకు ఇదంతా ఏమి తెలియదు సార్, నన్ను స్వామి చెప్పింది మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, దిస్ మై డ్యూటీ. ఎన్నో రకాల ఎవరు ఒకటే అనుకున్నాడు ఆయన, మంచివాడు. సరే, ఈ స్టూడెంట్ ఎంతగా ప్రాధాయపడుతున్నాడు కనుక, ఫర్ ద సేక్ ఆఫ్ యూ ఐఎమ్ కమింగ్, నాట్ ఫర్ బాబా సేక్. నేను బాబా గురించి రావట్లేదు, నువ్వు ఎంతగా వినవించుకుంటున్నావు, ఇంతగా మొత్తుకుంటున్నావు, ఇంతగా ప్రాధాయపడుతున్నావు కనుక ఫర్ యువర్ సేక్ ఐఎమ్ కమింగ్. పోగానే అడుగుదామని రెడీగా ఉన్నాడు ఈయన గురూజీ. అడుగులేదు, ముందు చేయబట్టిన భోజనశాలది, ముందు అన్నం తిందుకందా అని అన్నం తినిపించిన తర్వాత మేము పోవాలంటే నేను చెప్పుతా అన్నాడు. అక్కడి నుంచి ప్రశాంతి లేని తక్కువ మన ఇక్కడికి వచ్చాడు ధర్మవరంలోకి. ఈ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చదివినాం.
I will continue. Jesus Christ. Jahne oka bhajan pade loga. I want to take water. You sing one bhajan. Okay, sir. विष्णु मोहिनी साई नारायणी, विष्णु मोहिनी साई नारायणी, क्षीराब्धितनये साई नारायणी, क्षीराब्धितनये साई नारायणी, विष्णु मोहिनी साई नारायणी, लक्ष्मी मनोरमा कांचन भरणी, लक्ष्मी मनोरमा कांचन भरणी, कमला कामिनी साई नारायणी, कमला कामिनी साई नारायणी, सुख संपद सौभाग्य प्रदायिनी, सुख संपद सौभाग्य प्रदायिनी, विष्णु मोहिनी साई नारायणी, क्षीराब्धितनये साई नारायणी, विष्णु मोहिनी साई नारायणी, लक्ष्मी मनोरमा कांचन भरणी, कमला कामिनी साई नारायणी, सुख संपद सौभाग्य प्रदायिनी, 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 सुख संपद सौभाग्य प्रदायिनी। साई राम। आदित्य श्रीनिवासराव. ఆదిత్య సాయిరామ్ సార్. ఒక భజన పాడండి, నేను జాయిన్ అవుతా. అలాగే అండి. సాయిరామ్. బుద్ధ మహావీర యేసు సాయి, బుద్ధ మహావీర యేసు సాయి, वाहे गुरु बोल मनवा, वाहे गुरु बोल मनवा, अल्लाह येसु सद्गुरु साई, अल्लाह येसु सद्गुरु साई, गीता वेद कुरान हो साई, गीता वेद कुरान हो साई, तन में साई मन में साई, तन में साई मन में साई, रोम रोम में साई साई, रोम रोम में साई साई, वाहे गुरु बोल मनवा, वाहे गुरु बोल मनवा, बुद्ध महावीर येसु साई, वाहे गुरु बोल मनवा, अल्लाह येसु सद्गुरु साई, गीता वेद कुरान साई, तन में साई मन में साई,
रोम रोम में साई साई। वाहे गुरु बोल मनवा, वाहे गुरु बोल मनवा। बुद्ध महावीर येसु साई साई। We'll continue. Already a lot of aspects came regarding Satya Sai Baba Varu and Jesus Christ. Lot of symmetry is there. కొన్ని సందర్భాల్లో స్వామి చెప్పిన విషయాలను రికలెక్ట్ చేస్తున్న ప్రయత్నం. మీకు తెలియని కాదు, అన్నీ తెలుసు. మళ్ళీ సంవత్సరం దాకా మనకు గుర్తురాదని మళ్ళీ నేను మర్చిపోయే అవకాశం ఉంది. మర్చిపోకుండా ఉండటానికి రికలెక్షన్ అనమాట. లాస్ట్ టైం ఎక్కడ ఆపామంటే, ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ చిన్నతనం 30 సంవత్సరాలు, పెద్ద సభలో పెద్ద కోర్టులో ఎంతో మంది ఉండి రకరకాల ప్రశ్నలు వేస్తుంటే అంత ధైర్యంగా ఎందుకు సమాధానం ఎలా చెప్పగలిగాడు అంటే, దానికి దైవం పట్ల ప్రగాఢమైన విశ్వాసము, యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్, దైవదూతగా స్వర్గరాజ్యాన్ని దర్శించడం ప్రజలకు ఏ విధంగా సాధ్యపడుతుంది? ఎవడైనా పొందవచ్చు స్వర్గరాజ్యం. ఎలా సాధ్యపడుతుంది అని తెలియజెప్పటమే దిస్ మై డ్యూటీ, నా కర్తవ్యము, పరోపకార విధం శరీరం అని విశ్వసించి ఈ ప్రయాణంలో కష్ట నష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎవడి జీవితం కూడా వడ్డించిన విస్తరి అయితే కాదు, నాకు తెలుస్తుంది. నా జీవితం అయితే కాదు, నా జీవితం ఎవడి జీవితం వడ్డించిన విస్తరం కాదు, పూలబాటం కాదు, రాజబాటం కాదు. రాళ్ళు ముళ్ళ మీద మాత్రం పూలు వస్తాయి ఎవరికైనా సరే. పూలబాట మీద నడిచానంటే అదృష్టవంతుడు మీరు. హీ నోస్ వెరీ వెల్ దట్ తను చేయబోయే ఈ యొక్క కార్యంలో తనకు కష్టాలు నష్టాలు వస్తే అది హీ నోస్ వెరీ వెల్. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్ అన్నారు స్వామి. సహనము క్షమ జీసస్కు ఉన్నాయి. ఈ డెవలప్ దీస్ క్వాలిటీస్. లేకపోతే చిన్నతనంలో 10 సంవత్సరాలప్పుడు కదిర్లో పెట్టేవాడు నరరూప రాక్షసు చేసే క్రూరమైన పైశాచికమైన చర్యలు ఎలా స్వామి టాలరేట్ చేస్తారు? హియర్ లాస్ట్ టైం స్టాప్. సో ఆయనకి శిక్ష విధించడం జరిగింది. ఆయన సిలువ వేసిన ప్రదేశం కాల్డ్ గోల్గోతా. ఇక్కడ చిన్న ఎవరైనా చెప్పచ్చు, స్వామి ఒక సందర్భంలో ఆ జీసస్ ని ఎక్కడ ఎటువంటి కర్ర మీద ఎటువంటి చెక్క మీద సిలువ వేశారో అటువంటి క్రాస్ ని ఒక భక్తుడికి ఇవ్వటం జరిగింది. దాని గురించి ఎవరైనా 1-2 నిమిషాలు నరేషన్ చేస్తే ఐ కెన్ యాక్సెప్ట్. దానికి సంబంధించిన పూర్వపరాలు. జానిస్లా స్వామి ఒక పూర్తిగా నాకు సారం చెప్తాను. ఒక సిలువ ఇచ్చారు, ఆ చెక్కతో చేసిన సిలువ, మొక్క సిలువ ఇచ్చారు. ఆ సిలువ ఆయనకి ఇచ్చిన తర్వాత దాని మీద ఆ వెండి ఆ క్రీస్తు బొమ్మ ఉన్నది సిలువ చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఆ చెట్టు, ఆ ఇచ్చిన సిలువ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు అంతా కూడా ఇదైపోయి శిథిలమైపోయింది, భూగర్భంలో కలిసిపోయింది. అక్కడి నుంచి ఆ మొక్క తీసుకొచ్చి ఇచ్చాను అని స్వామి తెలియజేశారు. ఆ జాన్ ఇస్లాబ్ తన దేశం వెళ్ళి అది పరీక్ష చేయిస్తే అది నిజంగా 2000 క్రితం నాటి ఆ
ఆ వృక్షం యొక్క మూలం అని తెలియడం, అది తీసి స్వామి సృష్టించి సిలువు జానిస్లో ఇచ్చారు సాయి. అక్కడ స్వామి కొంతమంది భక్తులతో కలిసి బందిపూర్ అడవులలో వెళ్తున్నారు. దెన్ స్వామి వాంట్ టేక్ ప్లేస్ సమ్ అదర్ ప్లేస్. అలా వరుసగా వెళ్తున్నారు, బారులు తెచ్చి చెమ్మలు పోతున్నట్టుగా. ఆ బారుల్లోంచి స్వామి పక్క తొలిగారు, ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్, 1 నిమిషము 1/2 నిమిషము, కాలం ఆయనకే తెలియదు, మాకు తెలియదు. పక్కకి జరిగి ఏదో బందిపూర్ అడవులు అని చెప్పాను కదా, అడవుల్లోంచి ఒక చెట్టు కొమ్మని తీసుకొచ్చి దాన్ని మీద అది ఇప్పుడు వీడు చెప్పినట్టు దట్ టేకెన్ టు అమెరికా. ఆ జియోలాజికల్ వాళ్ళని, అంటే ఒక చెట్టు యొక్క ఏజ్ ఎలా ఉందంటే దానికి సర్కిల్స్ వస్తాయన్నమాట. వెర్టికల్ గా కట్ చేస్తే లోపల సైకిల్స్ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక సైకిల్ ఏర్పరచుకుంటుంది వృక్షము. సో ఇట్ వాజ్ ప్రూవ్డ్ దట్ 2000 దాన్ని చాలా చిన్నది, అది స్వామి ఇచ్చింది. దాన్ని మ్యాగ్నిఫై చేసి, అంటే అప్పుడున్న టెక్నాలజీతో పెద్ద చేసి ప్రింట్అవుట్ చేసి అందరికి ఇవ్వాలి తప్పన. సో అలాగ మ్యాగ్నిఫై చేసి తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెడితే, ఈ అన్నమయ్య సినిమాలో ఒక పాటకు ఉంటుంది అనమాట, అన్ని కట్టెలు కొట్టుకోవటము, గాలి రావటం, చాలా బాగా తీశాడు. ఏదో పాట గుర్తు రావట్లేదు చివరిలో. అటువంటి వాతావరణం అనమాట. జస్ట్ ఏ ప్యాలెస్ లో అయితే ఏ బిల్డింగ్ లో పెట్టారు, టప్పటప్ప తలుపులు కొట్టుకోవడము, కట్టెలు ఎగరటం, ఎంత ఒక సడన్లీ అట్మాస్ఫియర్ వచ్చి చేంజ్. సో అటువంటి వాతావరణం ఎక్కడా లేదు చుట్టుపక్కల ప్రదేశాలు, కేవలం ఆ యొక్క లొకేషన్ లో ఉంది. నెక్స్ట్ డే న్యూస్ పేపర్ ఆ వాతావరణం ఏమిటంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్రభువును సిలువేసినప్పుడు సేమ్ అట్మాస్ఫియర్ దేట్ ఆ లొకేషన్. ఆయన దేహం అంతా కూడా రవివర్మ కవివర్మ, ఎవరు తెలుసు, పూర్తి తెలుస్తుంది. రాముడు చిత్రపటం వేశాడండి, ఎవరన్నా రాముడు చూసారా? చిత్రపటం వేసిన వాళ్ళు మీరు చెప్పండి, ఎవరు తెలుసండి? పూనోస్ రామ. ఎవరైనా ఇప్పుడు సాయిబాబా లాంటి వారు స్వామి కనుక రాముడిలాగా దర్శనమిస్తే హీనోస్ దట్ రామ ఇస్ లైక్ దిస్ అని అంతా ఊహతో చేసింది కదా. యాజ్ ఇట్ ఈజ్ ఆయన శరీరం ఎలా ఉందంటే మొత్తం పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి శరీరం అంతా శుష్కించి నీరసంతో అనగా అన్నం పెట్టలేదు కొన్ని రోజుల పాటు. యాజ్ ఇట్ ఈజ్ ఫోటో అనమాట. ఆ విధంగా ఆ శిలువ మీద ఈ ఎక్స్పీరియన్సింగ్ మరణ వేదన. అప్పుడు కూడా హీ హాడ్ నాట్ షోన్ ఎనీ ఎగోని. నాకిట ద్రోహం చేస్తారా, మీరు శిష్యులు అనుకున్నారా, నన్ను మోసం చేస్తారా, నన్ను ఊరికమ్మా, ఇవేమనలా ఆయన. ఆయన ఏమన్నారు మరి? ప్రభువా, వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు, వారిని క్షమించము. పడిన సమయంలో అశరీరవానికి రుద్రంలో పేరేంటి? లేదు, మర్చిపోయాం. 5వ నవాకం వచ్చాము, ఉచ్చేరు ఘోష రికార్డు. కొన్ని పదాలు మర్చిపోకూడదు మనం ఎన్నిసార్లు ఉన్నప్పుడు కూడా. అప్పుడు అశరీరవాణి వినిపించింది ఏమని? All are one, my dear son, be like to everyone. These are words heard in the, ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు, ఎవరు మాట్లాడో తెలియదు. అర్థము అందరూ ఒకటే, అందరినీ ఏకదృష్టిలో చూడము.
అతన్ని పనిష్ చేస్తుంటే ఎదురుగా తల్లి కూడా ఉంది. ఎంత బాధ అండి, తన బిడ్డకి ఇటువంటి పనిష్మెంట్ జరుగుతుంటే ఎంత ఎంత బాధాకరం అండి. హృదయం తల్లి ఏడుస్తుంటే తల్లితో అంటుంటాడు యేసుక్రీస్తు, దిస్ ఇస్ ద కొటేషన్ ఆఫ్ ది జీసస్ క్రిస్ట్. క్రిస్టమస్ లో కొటేషన్, బెస్ట్ కొటేషన్ అన్నమాట. డెత్ ఈజ్ ద డెత్ ఆఫ్ లైఫ్. నా సోదరేమనండి, నాకు తిరిగిన నాకు కొత్త వస్త్రం వద్దని ఆవిడ కనుక కోరుకోండి. నేను సరిగా ఏం చేయలేదు, నాకు కొత్త వస్త్రమే నేను అంటున్నాను. ఐ నాట్ ఎంజాయ్ ద బ్యూటీ, లెట్ మీ ఎంజాయ్ అగైన్. మళ్ళీ మంచిగా పుట్టడం ప్రత్యేకత ఎంజాయ్మెంట్ ఇది. సో మరణము జీవికి దుస్తులు వంటివి అని కూడా అశరీరవాణి పలికింది. ఈ బోత్ వర్డ్స్, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ లైక్ టు ఎవ్రీ వన్, డెత్ ఈజ్ ద డెత్ ఆఫ్ లైఫ్. ఈ రెండు మాటలు పలికింది అశరీరవాణి. ఆ రోజు అంతగా మార్గదర్శకంగా ఉండి అన్ని రకాలు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఆయన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు, తలుస్తున్నారు. ఆయన మార్గదర్శకంగా జీవితం చేసి జీవనాన్ని గడుపుకుంటున్నారు మానవాళి. సో ఆయన రూపంలో వచ్చే పండుగలు 3. ఒకటి క్రీస్తు జన్మదినము, రెండవది క్రీస్తును సిలువ వేసిన శుక్రవారము, తర్వాత క్రీస్తు సజీవుడే దర్శించిన ఈస్టర్ సండే ఆదివారం. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి తెగలు, మన క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్. అందులో Catholics, they will celebrate on December 24th. They will start with Mary Mata Aradhana prayers. They start their Christmas celebration like this on December 24th. The Protestants will celebrate on December 25th as Christmas. ఈ పండుగలో మనకు కనిపించే మెయిన్ ఫోకస్ 2. మన ఈ క్రిస్మస్ ట్రీ, ఐ హావ్ షోన్ యూ ఎట్ సుందరం, అండ్ క్రిస్మస్ తాత. మనం కదా స్వామి దగ్గర చాలా చూసే ఉంటాం, క్రిస్మస్ తాత ఫోటోలు చాలా చూసాం. అంటే క్రిస్మస్ తాత అంటే ఒకరికి వేషం వేసి ప్రవేశపెడతారు అన్నమాట. స్వామి ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ దిస్ క్రిస్మస్ ట్రీ అండ్ క్రిస్మస్ తాత. ఎక్స్ప్లెయిన్ వన్ టైం. about Christmas tree. జెన్సన్ అనే ఒక రిలీజియస్ ప్రీస్ట్, మత ప్రచారకుడు, ఈ మూవ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టు జర్మనీ at one occasion. ఈ స్పిరిచువల్ కాన్సెప్ట్, ఈ మత ప్రచారకుడు అని చెప్పాను ఆల్రెడీ. అటువంటి వాడికి ఏముండాలి, జాలి, దయ ఉంటాయి అన్నమాట సహజంగా. సహజము అది ప్రయత్నపూర్వకం, 2 రకాలు. సహజంగా లేకపోతే ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలన్నమాట. చిన్నపిల్లలు మందు మిగితే పర్లేదు, మిగిపోతే ఏం చేస్తాం, గొంతులో వేసిన టాబ్లెట్ నీళ్ళు పోసిన సందర్భాలు ఉన్నాయి మనం, లేకపోతే నీళ్ళలో పోసిన మింగిస్తాం. ఇతను జర్మనీ వెళ్ళేప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మూవ్ సమ్ ప్లేస్ ఇన్ జర్మనీ, సీన్ ఎట్ సర్టెన్ లొకేషన్, ఒక చిన్న శిశువుని తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి బలి ఇవ్వటానికి అక్కడున్న ప్రజలు రెడీ అయ్యారు. అది చూశాడు జెన్సన్. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు వాట్ ఇస్ ద రీజన్ గివింగ్ బలి అని అడిగాడు. సో
వాళ్ళు ఏమన్నారంటే ఆ వృక్షంలో దేవుడు ఉన్నాడు అని కూడా చెప్పారు. నారాయణ ఇక్కడ ఉన్నాడా అని స్తంభంలో కొట్టేటప్పుడు నారాయణుడు వచ్చాడు. జెన్సన్ వెంటనే ఒక గొడ్డలతో వృక్షాన్ని 2గా చీల్చాడు. ఆ వృక్షం యొక్క 2 పార్ట్స్ మధ్యలో ఒక శిశువు ఆకారం కనపడింది. వృక్షంలో కూడా ప్రాణం ఉందని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? చెట్లలో కూడా ప్రాణం ఉందని చెప్పిన సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. సో అప్పటి నుంచి వృక్షంలో కూడా దేవుడు అన్న విశ్వాసం వారికి ఏర్పడింది. దిస్ ఈజ్ అబౌట్ క్రిస్మస్ ట్రీ. అబౌట్ క్రిస్మస్ తాత ఒక క్రిస్మస్ ఫెస్టివల్ స్వామి చెప్పిన మెసేజ్ లో ఒక టర్కీ అనే దేశంలో ఒక టెంపుల్ పూజారి ఉండేవాడు. అతని పేరు తక్కువన్ నికోలాస్. పూజారి కనుక స్పిరిచువల్ ఓరియంటెడ్, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవాడు. కాస్త పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఎక్కువ తక్కువ చైతన్యం మన చోట్ల ఉంది, లెస్ ఆర్ మోర్. అసలే ఆధ్యాత్మిక జిజ్ఞాస కూడా ఇప్పుడు 40-38 మంది అందరికి ఒక రకం ఉండదు. వేరియేషన్ ఉంటాయి మనకి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం జిజ్ఞాసలో ఉంటాం. ఎవరికైతే స్పిరిచువల్ ఓరియంటెడ్ పర్సన్స్కి ఏంటంటే సహజంగా పేదవారన్నా చిన్నపిల్లలన్నా అతనికి ఎక్కువ ప్రేమ, కానీ ప్రేమతో ఆదుకునేవాడు. సో కొంతకాలం గడిచిన తర్వాత ఒక చర్చికి అతను ఒక అధికారిగా నియమించబడ్డాడు. ఎప్పుడైతే చర్చి అధికారిగా నియమించబడ్డాడో అతను ఎర్రని దుస్తులు, తెల్లని గడ్డము, మీసాలు పెంచి సంచుల్లో అనేక తినుబండారాలు పెట్టుకుని పిల్లలు కొంచెం స్వామి గారికి చిన్నప్పుడు ఆ సంచిలోంచి అన్ని ఇచ్చేవాడు. ఎవరిస్తున్నారు అంటే ఏం సమాధానం చెప్పేవాడు స్వామి? రకరకాల పదార్థాలు సంచిలో స్వామి ఇస్తుండేవారు. ఎవరు ఇస్తున్నారంటే వెరీ నైస్ ఆన్సర్. నేనే ఇస్తున్నానని చెప్పొచ్చు ఆయన, అని చెప్పాల. అప్పుడు ఇక్కడ కూడా ఈయన ఏమనేవాడు, ఆ చాక్లెట్స్, లడ్డూలు, అవన్నీ పంచుకుంటూ తినుబండారాలు ఇస్తూ ఇదిగో భగవత్ ప్రేమ. మనం కూడా పిల్లలకి ఏం చేస్తుంటాం, దగ్గర ఇచ్చినప్పుడు మా భజన అయిన తర్వాత సాయిరామ్ అని చెప్తూ ఇవ్వాలి. ఇచ్చేవాడు సాయిరామ్ అనాలి, పుచ్చుకునేవాడు సాయిరామ్ అనాలి. అట్లీస్ట్ ఎలాగ మింగుతాడు, అది బర్ఫీ కావచ్చు, లడ్డు కావచ్చు, ఎలాగ మింగుతాం, చెప్పపోయినా మింగుతాం. అతను పంచిపెట్టేప్పుడు గాడ్స్ లో ఇది భగవత్ ప్రేమ అంటూ ఇస్తుండేవాట. ఆ విధంగా ఆ క్రిస్మస్ పండుగ నాడు పిల్లలందరూ అతని ఎంటబట్టడం అలవాటు అయిపోయింది. ఇట్స్ బికమ్ ఏ హ్యాబిట్ అందరి దగ్గర, క్రిస్మస్ తాత రూపంలో. మనం చెప్పాను, వీడియో పెట్టాను చెప్పింది కదా. వాళ్ళు ప్రేయర్ చేసేప్పుడు చేతులను, తలను, హృదయమును స్పృశిస్తారు. వాట్స్ ఇన్ ద రీజన్ అంటే హృదయంలో భగవంతుని ప్రతిష్ఠించుకొని, తలలో పవిత్రమైన ఆలోచనలు నింపుకొని, చేతులతో సత్కారం చేయడం. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. అది ఆమె చూపించారు కూడా. అది నుదురు స్పృశించి, హృదయాన్ని స్పృశించి, 2 భుజాలు స్పృశించి, దిస్ ఇస్ క్రాస్. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ యొక్క ఏకత్వం సూచిస్తుంది. ఇంకొక అద్భుతమైన సంఘటన, జీసస్ సెల్, చాలా ఇంపార్టెంట్. అది దిస్ కాల్ లాస్ట్ సప్పర్, ఆఖరి బిందు.
జీసస్ తన శిష్యులందరూ కూడా తను విందుకు వచ్చే ప్రదేశానికి రమ్మని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఒండ్రగా కూర్చున్నారో ఎలా కూర్చుని మనకు తెలియదు. అప్పుడు జీసస్ అందరూ అక్కడ వాళ్ళ మధ్యలో ప్రవేశించి ఒక టవల్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరి పాదాలు నీటితో కడిగాడు, టవల్తో తుడిచాడు. ఇదే పని ఒక అవతార పురుషుడు కూడా చేశాడు. ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు? ఎనిబడి? కుచేలునికి కృష్ణుడు చేశాడు. వెరీ గుడ్. ఇంకొకటి కూడా ఉంది. ఈ కథ చెప్తుంటే శుకుడు పరీక్షిత్తు బోర్ని ఏడుస్తాడట. ఇంత ప్రేమ మా పెద్ద నాన్నగారు ఏమవుతారు? మా పరీక్షిత్తుకి ధర్మరాజు అంటే ఏమవుతారు సార్? వెనుగోపాల్, పరీక్షిత్తుకి ధర్మరాజు ఏమవుతారు? పెద్ద నాన్న? తాతండి తాత ఓకే. తాతగారు అర్జునుడు తాత. అర్జునుడు అన్న ధర్మరాజు. ఓకే, గుడ్. ఆయన యాగం చేసేటప్పుడు ఆ యాగం గుర్తి ఋత్వికులందరికీ కాళ్ళు కడిగినాయట కృష్ణ పరమాత్మ. ఈ మధ్య ఎంఏ కూడా ఎంఏ అని క్వాలిఫికేషన్, నీకేం క్వాలిఫికేషన్? ఎంఏ అన్నట్ట. నువ్వేం చేస్తావు అంటే ఎంఏ అన్నట్ట. ఎంఏ అన్నట్ట కృష్ణ పరమాత్మ. మనకి సులభంగా ఉంటాయి, దాని వెనకాల ఎంత అర్థం ఉందో చూడండి. ఇక్కడేమో కాళ్ళు కడిగట్ట. ఆ ఋత్వికులందరూ కాళ్ళు కడిగారు తాంబాలంలో. అది చేస్తుంటే ఏమంటాడు? మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని ప్రశ్నించాడు. మీరెవరు స్వామి అని జర్మనీ దేశ పత్రాలు అడిగింది. మీ సేవకుడని అన్నాడు. అదేంటి స్వామి? అవును మరి 10 మంది 10 రకాల, మా అబ్బాయికి సంబంధం ఇస్తావా, ఉద్యోగం ఇస్తావా, నా ట్రాన్స్ఫర్ ఇస్తావా, ప్రమోషన్ ఇప్పిస్తావా? ఒక్కొక్కడు ఒక్క డిజైన్ నాకు 10 మంది 10 రకాలుగా నాకు పనులు పురమిస్తుంటే 10 మందికి 10 రకాలు చేసేవాడు ఎవరిని అంటారు అన్నారు స్వామి. ఇక్కడ అడుగుతుంటే ఒక ఆయన అడగలేక ఆగలేక అడిగాడు చేస్తాడు. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని క్వశ్చన్. నేను మీ సేవకుడను. మీకు నేను ఏ విధంగా ఈ సేవ చేస్తున్నానో మీరు భవిష్యత్తులో సమాజానికి ఆ విధంగా సేవ చేయాలి అని మార్గదర్శకం చూపించాడు. కాలు కడిగేసి వదిలిపెట్టల. శిష్యులకు జీసస్ రొట్టెను ద్రాక్ష రసాన్ని అందించాడు. అందిస్తే ఐ గివ్ మై ఫ్లెష్ అండ్ బ్లడ్ అన్నాడు. ఇట్స్ నాట్ రొట్టె, ఇట్స్ ద్రాక్షరసం. ఈ ద్రాక్షరసం అంటే నాకు భలే గుర్తుకొస్తావు. స్కూల్లో ఫంక్షన్కి వెళ్ళామండి నేను మా మేడం డోనకల్లో. మా స్కూల్లో పాఠశాలలో స్కూల్ మొత్తాన్ని చెప్పేవాడు పాఠశాల. అది పాఠశాలలో జూనియర్ కాలేజీ, వొకేషనల్ కాలేజ్, డిగ్రీ కాలేజీకి ఎదిగింది. అలా 5 సంవత్సరాలు వెళ్ళాను. అది కష్టం మీద. నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఓన్లీ 1 ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఇది. మధ్యాహ్నం పోతే అర్ధరాత్రి వచ్చేవాడిని. ఎవ్వడు పోడని బాబు. మధ్యాహ్నం 1:30కి రైలు ఎక్కితే రాత్రి 9, 10, 11, 12, 1 గంట 2 గంటకి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది డైరెక్ట్ ట్రైన్. బస్సులో పోవాలంటే 14 రకాలు మారిపోవాలి. డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ లేదు. మరి నాకు తెలిసి 45 సంవత్సరాలు అయింది. దేర్ ఇస్ స్టిల్ డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టు దట్ డోర్నకల్ కొత్తగూడెం. ఆ స్కూల్లో ఫంక్షన్ అయినప్పుడు చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ సమ్మిట్ అని పెట్టారు అన్నమాట. అంటే స్కూల్ యానివర్సరీ లాగానే దగ్గర 1000 మంది పైచీలు గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరికి కూడా ఆ స్కూల్ యాజమాన్యము 100% ప్యూర్ గ్రేప్ వైన్ జ్యూస్ ఇచ్చారండి. జనరల్ గా అంతమందికి ద్రాక్షరసం అందించాలంటే గ్లాసులు ఇప్పుడు మన జ్యూస్ షాప్ లో పోతే గ్లాసులు ఇస్తాడండి. హీ విల్ చార్జ్ 40 or 50 రూపీస్ మా దగ్గర అయితే. ప్యూర్, నో మిక్సింగ్ ఆఫ్ వాటర్.
నాకు ద్రాక్షరసం అనగా నా సన్నివేశం గుర్తుకొస్తుంది. రాత్రి 10-11 అయింది మేము ఆ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు, కల్చరల్ ప్రోగ్రామ్. అక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒకదానికి ఒక లింక్డ్ అనమాట. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది కూడా. ఒక చిన్న పిల్ల, 5th క్లాస్ గర్ల్, బాలిక గర్ల్, పెద్ద స్టేజ్, పెద్ద స్టేజ్ అండి బాబు. ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసింది, డాన్స్, జానపదం అనమాట, పల్లె పదం. ఆ పిల్ల పెళ్ళి అయినట్టుగా ఒక పిల్లవాడు కూలినాలికి పోవాలి అని చెప్పి ఆ పిల్లవాడికి మరి పొద్దున పడితే రాత్రి సాయంత్రం దాకా వచ్చి యజమాని పంపడు కదా, రాలేదని చెప్పి ఆ పిల్లవాడికి నల్ల మంది పోసి పాలతో సహా ఇచ్చిపోతే వాడు సాయంత్రం దాకా లేవాడు, 4 మంది దాకా. చూడండి ఎటువంటి ఏం అద్భుతంగా చేసిందండి. 5వ క్లాస్ పిల్ల స్టేజ్ మొత్తం దున్నేసింది. 5th క్లాస్ గర్ల్కి చీర కట్టడమే కష్టము, ఆ ఎగురుడికి జానపద నృత్యం. ఐ నెవర్ సీన్ సచ్ ప్రోగ్రామ్ అండి. ఎంతసేపు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. ఇటువంటి కనీక నగర్ లాంటి ఏరియాలో బాగా అంటే లెక్కలు కూడా లెక్క ఉంది. వాళ్ళకి లెక్క లేకపోతే భగవంతుని లెక్కలు ఉన్నాయి చాలండి. నిన్న నాకు సోదరుడు చాలా రోజులతో ఒక మెసేజ్ పెట్టాడు. నేను కుగ్రామంలో ప్రారంభమైంది సాయి యాత్ర, రామకృష్ణపూర్. ఇట్స్ స్మాల్ విలేజ్. సార్ యూ మూవ్ ఫ్రమ్ స్మాల్ డివైన్ విలేజ్ టు బిగ్ సిటీ అని మెసేజ్ పెట్టాను. ఆ పిల్ల ఆ యొక్క అభినయానికి నేను చూసి తట్టుకోలేకపోయానండి. నాకు తోచింది వెంటనే ఇచ్చేస్తా వెంటనే. నేను ఇచ్చేప్పుడు చాలా మంది ఇచ్చారు. అలా ఒక 5-6 వేల రూపాయలు అప్పటికప్పుడు ఆ దంపతులు కూడా పిలిచిన వాళ్ళ ట్రైబ్, వాళ్ళు గోన్స్, వాళ్ళు చెవుల నిండా ఇంత పెట్టుకుంటే వాళ్ళు లంబాడీస్ అనమాట. అమ్మాయి ప్రోత్సాహం కూడా, ఎంకరేజ్మెంట్ టీవీలో కూడా ఇద్దామని ప్రామిస్ చేయడం జరిగింది. కాలం గడిచింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినాయి. ఆ పిల్ల పెద్దదైంది. పెద్దదంటే క్లాస్ పెరిగింది. డోంట్ థింక్ అదర్వైజ్. 6వ క్లాసు 7వ క్లాసు 7వ క్లాస్ వచ్చింది. ఒకరోజు వాళ్ళ పిల్లలైనా ఇప్పుడు గొప్పతనం ఏంటంటే ఇప్పుడు కనీక నగర్లో వాళ్ళు కూడా పిల్లల్ని మంచి మంచి వాళ్ళు చదువు ఉన్నా నేర్చుకోవాలి, మంచి పిల్లల్ని బాగా చదివించుకోవాలి తప్పన్న తాపత్రయం ఉంటుంది. అలా వీళ్ళు కూడా మంచి స్కూల్లో చదివించుకుంటుంది. ఈ పాప ఎలాగో డౌనకల్ స్కూల్కి వస్తుంది. వాళ్ళు తనకు అన్న ఎవరో వేరే చోట ఉండేవాడు. సరే సెలవుల్లో కలిశారు పండుగ రోజు. వాళ్ళకి వంకాయల తోటలు ఉన్నాయన్నమాట. సరే ఈ పైకెక్కింది చెట్టు మీద, మరి మామిడికాయ మరి జామకాయ చెట్టు, వాళ్ళు కింద కూర్చొని అన్నం తింటున్నారు. అమ్మ ఈ పైన ఊపిరి కింద పడి అరిసింది. అరిసినేమో ఈ పిల్ల ఆ తోటలోంచి గబగబ ఇంటికి వచ్చేసి ఆ పురుగుల మందు తాగేసింది 100 ml. చూడండి ఎట్లా ఉంటుంది పిల్లలు, ఎంత షార్ట్ టెంపర్. ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది. ఇది జరిగి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు కాలం పిల్లల్ని అసలు పట్టుకోవచ్చా? పట్టుకోలేము. పట్టుకోలేమంటే తప్పు మంది అవుతుంది. 100 ml పైకి తాగేటప్పుడు ఇప్పుడు వెంటనే ఇది జనవరి 24, జనవరి 24 ప్రాంతంలో జరిగిందండి. పిల్లలు ఖమ్మంలో హాస్పిటల్ తీసుకొచ్చారు, అడ్మిట్ చేశారు, చావు బతుకులో ఉంది. ఐ హ్యాడ్ ఫోన్ కాల్ జనవరి 25 నేను అప్పుడు కొత్తగూడెంలో చేస్తున్నాను హెడ్ ఆఫీస్. 25 మధ్యాహ్నం ఈవినింగ్ సెషన్ లో వెళ్ళగానే నాకు ఫోన్ కాల్ వచ్చింది. హెచ్ఎం కాల్ చేస్తారు స్కూల్. ఏంటి మేడం అంటే నాకు 26 ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో, లాగా అయితే సత్సంగం చెప్పాలి ఆ స్కూల్లో. దాని గురించి చేశానంటే ఎక్కడ ఉన్నారంటే ఖమ్మం. ఎవరెవరు ఉన్నట్టు ఎంత స్టాఫ్ అంతా వచ్చామన్నారు. ఏమిటంటే ఇది ఇష్టం, చిన్న పాప ఉంది కదా, ఆ పాప ఇట్లా పురుగుల మంది తాగిందండి, తాగు బతుకులో ఉంది, పాయిజన్ అండ్ గాన్ టు బ్లడ్, హెడ్ పోయింది అని. సరే నేను వెంటనే వస్తా అని చెప్పి నాకు వెంటనే మిస్సెస్ కాల్ చేసిన, ఇట్లా నేను ఖమ్మం పోవాలంటే ఎందుకంటే చెప్పాను. ఇంటికి వచ్చి స్వామి విభూతి యొక్క నా చేతికున్న తాడు ఉంది, కాషాయం తాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉంది నేను పోయేటప్పటికి.
సంబడి స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాను. చూశాను, మాటలు మనకు తెలియదు, చావు బతుకోవాలని బొళ్ళంతా ట్యూబ్లు ఎక్కిచ్చారు, రకరకాల ప్రయత్నాలు ఉన్నారు. ఆ అడవిలో నేను బండి దిగటము కూడా నా రైట్ టోకి పెద్ద గాయమైంది, గోరంతా చిట్లిపోయింది రైట్ టో. ఆ కంగారులో నేను చూసుకోలేదు, రాయి తగిలింది, ఆ వేలు నుంచి బ్లడ్ వస్తే నేను గమనించాల. ఐసీయూలో పోయింటే అప్పుడు చూస్తాను, అంకుల్ మీకంటే అప్పుడు నాకు వాళ్ళు డ్రెస్సింగ్ చేశారు. సరే నేను డాక్టర్ దగ్గర అంటే ఫుల్ బిజీగా ఉన్నాను డాక్టర్. మొత్తమే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒక 50-60 మంది ఉన్నారు ఆ పిల్ల గురించి, వాళ్ళ బంధువులు అందరు కూడా. డాక్టర్తో మాట్లాడాను. మా కొత్తగూడెం డాక్టర్ రిఫరెన్స్ డాక్టర్ నాగరాజు గారు కూడా గురించి చెప్పాను. అంటే మీకు బంధువు అంటే బంధువు కంటే ఎక్కువ అని చెప్పాను. కష్టం అని సార్, ఇప్పుడు 2 రోజులు అయింది, మీకు శరీరం హెడ్ దాకా కూడా పాయిజన్ పోయింది, మా గొంతుకు హోల్ వేసి సెకండ్ ద పాయిజన్, మా ప్రయత్నం ఏం చేసినా ఏం చెప్పలేమున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సంఘటన అన్నమాట. వెంటనే కొన్ని జేబులో డబ్బులు తీసిస్తే నా పేరెంట్ డినైడ్. నేను అనుకున్న డబ్బులు ఇస్తే, ఇప్పుడు 4 డబ్బులు ఇస్తే తీసేసుకుంటాం అనుకున్నాను. ఇందాక డబ్బులు ప్రస్తావన చెప్పింది ఆయన. నువ్వు $300 బాబా నీకు ఇస్తాడు, సాయంత్రం $3000. అటు నాకు ఎన్నో జరిగినాయి. ఒక ₹1000 నేను సోషల్ యాక్టివ్ ఖర్చు పెడితే సాయంత్రానికి 2000, 5000, 10,000 వచ్చిన సందర్భాలు నాకు కోకోలలో ఉన్నాయి. నాకు ఆ భార్య ఏముంది, నువ్వు నాకు $300 ఇస్తే నీకు సాయంత్రానికి $3000 ఇస్తా అని చెప్పి ఇందాక అమ్మాయి చెప్పింది. అక్కడ మర్చిపోయాను నేను. సరే డబ్బులు ఇస్తే తీసుకోలేదు. నేను అనుకున్నా డబ్బులు ఇస్తే వాడిని తీసేసుకుని తక్కువ జోలో పెట్టుకుంటాను అనుకున్నా. అప్పుడు నేను చెప్పిన ఒక మాట, మీ పిల్ల బాగుపడుతుంది, స్కూల్కి వస్తుంది, మీకు వంగ తోట ఉన్నది, అప్పుడు 5 కిలోలు 2 కిలోలు అప్పుడు వంకాయలు పంపిస్తే నా బాకీ తీరిపోద్ది అంటే దెన్ హీ యాక్సెప్టెడ్. అటువంటి పిల్ల స్వామి దయ వల్ల వాళ్ళ ఊళ్ళో పల్లెటూరులో ఎప్పుడు ఒకటే చెప్తారట, తెల్ల బట్టలు వేసుకుని ఆయన వచ్చిండు, తెల్ల బూడిద పెట్టిండు, తాడు కట్టిండు. సేమ్ అండి, ఆ గ్రామస్తులంతా చెప్పుకున్న మాట ఆ ఊళ్ళో. తెల్ల డ్రెస్ వేసుకొచ్చాడు, తెల్ల బొట్టు పెట్టాడు, చేతికి తాడు కట్టాడు. ఆ పిల్ల 9th 10th కూడా వచ్చినప్పుడు నేను స్కూల్కి పోతే అండి, ఫస్ట్ రోజు నా కాలు మీద కాలేసి కూర్చున్నాను, తల తప్పు అది నాకు బాగా అలవాటు అన్నమాట. అలాగా దగ్గర కూర్చునేదండి. ఈ ద్రాక్షారసం అంటే ఇంత కాదు ఉంది. మీరు ఆరగించుతున్న ఈ రొట్టె ద్రాక్షారసం మన శరీరంలో మాంసం, కంప్లీట్ 5 minutes, మాంసము రక్తముని గుర్తించండి అని అన్నాడు. ప్రతి మానవుడు నా యొక్క ప్రతిరూపంగా విశ్వసించి ప్రేమించి సేవించండి అని సందేశాన్ని అందించాడు. దాని సందర్భంలో వాట్ ద రిలేషన్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్, భగవంతునికి భక్తుల మధ్య ఉండవలసిన సంబంధం గురించి స్వామి ఏం చెప్తారు ఒక సందర్భంలో చెప్తారు. భక్తులు భగవంతుని కొరకు దేహ ప్రాణములను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. దేశ స్వాతంత్రం గురించి ఎంతమంది ప్రాణం చేస్తే అని లేదండి, దేశమాత గురించి. కానీ ఇక్కడ జీసస్ అనుచరుల ప్రవర్తన దీనికి భిన్నంగా ఉందన్నారు స్వామి. జీసస్ ని సిలువ వేయాలని నిర్ణయించిన తర్వాత అతని అనుచరులను కూడా సిలువ వేయాలని అనుకున్నారు అక్కడ వాళ్ళు. ఆయన శిష్యులు కూడా రండి, ముందు రండి. అంతవరకు జీసస్ సన్నిహితంగా ఉన్న మాథ్యూ, పీటర్, పాల్ ఆ సమయంలో తమ జీసస్ అనుచరులు కాదు అని చెప్పారు. వన్ ఆఫ్ ద డిసిపుల్స్ ఆఫ్ జీసస్, మిమ్మల్ని కూడా వేస్తుంటే మాకు ఆయన సంబంధమే లేదు. ఇటువంటి వారి భక్తులు మనం ఏ విధంగా చెప్పవచ్చు అన్నారు స్వామి. అసలు ప్రేమయే దైవము, దైవమే ప్రేమ. కనుక ప్రేమని అభివృద్ధి పరచుకోనండి. మీరు ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ శాంతి అక్కడ సత్యం ఉంటుంది, ఎక్కడ సత్యమో అక్కడ ఆనందం. బికాజ్ ఆనందమే దైవం. కాడు మానం అని అనుకున్నాం. కాడు మానవుడు ప్రేమయే లేకున్న వాడు క్రైస్తవుడు కాదు, సిక్కు కాదు, హైందవుడు కాదు, ముస్లిం వాడే రాక్షసుడు వచ్చుదున.
ఆమె తన స్వస్వరూపాన్ని, తన తత్వాన్ని ఆ రోజు ఆ క్రిస్మస్ మెసేజ్ లో ఈ విధంగా ఇచ్చారు. దిస్ వి కెన్ కంక్లూడ్ టుడే. Love is my form, truth is my breath, bliss is my food, my life is my message, expansion is my life, expansion is my nature, my life is my message, expansion is my nature, no reason for love, no season for love, no birth, no death. తర్వాత అనుకునే మనం పాడుకున్నాం సత్య ధర్మం ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం. స్వామి మరి దాంట్లో లేదు. లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్, సత్య ధర్మ ఆనంద, శాంతి ప్రేమ ఆనంద, షిరిడి సాయి సత్య సాయి ప్రేమ సాయి జై జై, షిరిడి బాబా పత్తి బాబా ప్రేమ బాబా జై జై. లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్. ఇందాక నాకు ఒంటరి అనిపించింది, నేను కూడా అలా చాలా క్లియర్గా చెప్తా. సుఖ సంపద సౌభాగ్యప్రదాయిని, సుఖ సంపద సౌభాగ్యప్రదాయిని, విష్ణుమోహిని సాయి నారాయణి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.